హాయ్ అండి. వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే మనం ప్రముఖ యూట్యూబర్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నటువంటి మన ఆదిరెడ్డి గారి ఇంట్లో అయితే మాత్రం మనం నాటినటువంటి ఒక 10 బోగన్విల్ల మొక్కలు అనమాట. ఇవైతే మాత్రం చాలా బాగా వచ్చాయి. ముందు మాత్రం మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ మర్చిపోకుండా మీకు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మన ప్రముఖ ఆదిరెడ్డి గారి యొక్క ఇంట్లో వేసినటువంటి మొక్కలు అనమాట. ఒక 10 బోగన్విల్ల మొక్కలు అయితే వీళ్ళ ఇంట్లో అయితే ఏర్పాటు చేయగల వాళ్ళు కావాలని అన్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఒక 10 మొక్కలను అయితే మాత్రం మనం సెలెక్ట్ చేసి వీటిల్లో ఇవన్నీ కూడా 4 కలర్లు ఉన్నటువంటి మల్టీ కలర్ బోగన్విల్లాస్ అనమాట. వీటిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పైన గ్రిల్ ఒకటి వేసుకున్నారు. ఆ గ్రిల్కి అల్లుకుండే విధంగా కొన్ని క్రేపర్లు కూడా కావాలని చెప్పారనమాట వీళ్ళైతే. సో అందుకని చెప్పేసి కొన్ని క్రేపర్లు అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి మొత్తం కూడా ఈ విధంగా సెట్ చేయించడం అయితే జరిగిందనమాట. చూడండి ఎంత బాగా అల్లుకున్నాయో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సపోటా మొక్కలు మనకి మామూలుగా ఇప్పుడు బ్యాగ్ సైజ్ ఉంది చూడండి, కింద పెద్ద బ్యాగ్ సైజ్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. 21 బ్యాగ్ సైజ్ అంటారు అనమాట దీన్ని అయితే. వీటిని అయితే మాత్రం మనకి ఇప్పుడు దీని వాల్యూ 1200 నుంచి 1500 కూడా అమ్ముతూ ఉంటారు చాలామంది అయితే మాత్రం. అండ్ యాక్చువల్గా ఇంత పెద్ద మొక్కని మనం నార్మల్గా 250 రూపాయలతో ఒక మొక్క కొనుక్కున్నామంటే ఇటువంటి బ్యాగులో వేసి ఒక 6 మంత్స్ లేకపోతే ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తే ఈ కాస్ట్ అయితే పడుతుందన్నమాట. వెయిట్ చేస్తే సేమ్ ఇలానే మొక్క వస్తుంది. అప్పుడు దీన్ని 1200కి 1500 వరకు ఎంత కావాలంటే అంత అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఏవైతే తక్కువ కాస్ట్లో మొక్కలు కొనుక్కునేసి 250లో 200 150లో వాటిని మనం 21 బ్యాగ్లో ఎలా సెట్ చేయాలి, అంతంత కాస్ట్ పెట్టుకోకుండా తక్కువ కాస్ట్లోనే ఎలా మనం కొనుక్కొని సెట్ చేసుకోవాలనేది ప్రతి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని 21 బ్యాగ్ సైజ్ అయితే తెప్పించాను అనమాట నర్సరీలో. నాకు ఇంట్లో కొంచెం పర్సనల్ యూస్ కోసం అని చెప్పేసి మొక్కలు కావాల్సినవి అంటే అంతంత కాస్ట్ పెట్టి తీసుకోలేక ఏం చేశాను అంటే ఈ విధంగా 21 బ్యాగ్ సైజ్ ఏవైతే ఉన్నాయో అవైతే తెప్పించాను అనమాట నేనైతే మాత్రం. ఇప్పుడు చూద్దాం ఎలా వీటిని నాటాలి అనేది. ముందుగా అయితే మన మంచి ఫర్టైల్ ఎర్రమట్టితో పాటు వర్మీ కాంపోస్ట్, వెజిటేబుల్ వేస్ట్ అండ్ కొంచెం వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేపించి తీసుకొచ్చినటువంటి ఎర్రమట్టిని అయితే మాత్రం తీసుకుంటున్నాను అనమాట. ఇది చూస్తున్నాను కదా, మీరు కూడా ఇంట్లో నాటుకునేటప్పుడు తప్పకుండా ఏవైతే మీ ఇంట్లో ఈ మనకి వెజిటేబుల్ వేస్టేజ్ అంటే కిచెన్ వేస్టేజ్ విపరీతంగా వస్తూ ఉంటుంది రోజు. ఆ వేస్టేజ్ అంటే మొక్కలకి చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు. అంత ఇది చూడండి రాఖీ ఫ్లవర్ ఎంత బాగుందో. ఇంకా రాఖీ పండుగకి రాఖీలు కూడా అవసరం లేదు. అండ్ మన విషయంకి వస్తే మాత్రం చాలామంది ఇంట్లలో మొక్కలు పిచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మొక్కలు పిచ్చే కాదు, దాంతోపాటుగా వీళ్ళు సరైన ఎరువులు వేసుకోలేక అన్నిటికీ కొనుక్కోవడం మొదలుపెట్టేశారనమాట. అలా కాకుండా మనం ఏదైతే వేస్టేజ్ అయితే ఉందో కిచెన్ వేస్టేజ్ దాన్ని మట్టిలో వేసి ఒక 2 నెలలు కుళ్ళబెట్టామంటే అదిరిపోతాయి. ఇగోండి ఇవి వచ్చేసి ఏంటి అంటే వాక్కాయలు అంటాం. అదే మన రాయలసీమ సైడ్ నెల్లూరు ఈ పక్క సైడ్ ఎక్కడికి వెళ్ళినా వీటిని కలివికాయలు అంటారు అనమాట. అడవుల్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ కలివికాయలు. కాకపోతే ఇవి కొంచెం హైబ్రిడ్ కాబట్టి అవి కొంచెం పెద్దగా పుల్లగా కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. వాక్కాయలు సేమ్ అవే ఆకులు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం నాటుతున్నది వచ్చేసి బార్బడాస్ చెర్రీ మొక్క అనమాట. ఇదే మొక్క 21 బ్యాగ్లోకి వెళ్ళింది అంటే 2000 నుంచి 3000 వరకు కూడా వెళ్తాయి అనమాట. అంటే కొంచెం బాగా పెరిగి మనకు మొక్కలు కాయలు వచ్చే ఏజ్ వచ్చినప్పుడు. సో అందుకని చెప్పేసి నేను 21 బ్యాగులు అయితే వేపిస్తున్నాను ఇప్పుడు వీటిని అయితే మాత్రం. చూడండి ఎంత బాగా అయితే వేస్తున్నారో. ఈ 21 బ్యాగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మొక్కని ఒకే దాంట్లో పెట్టి, ఇప్పుడు చిన్నప్పుడే ఒక మొక్క తీసుకొచ్చేసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకా దాంట్లోనే పెట్టి పెరగాలంటే కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది. అందుకని మీరు నర్సరీలో గమనించారంటే ముందు ఇప్పుడు ఒక రోజా మొక్క తీసుకున్నామంటే ముందు చాలా చిన్న ప్యాకెట్లో పెడతారు ఆ రోజా మొక్కని. అది కొంచెం ఎదగగానే తీసి ఇంకొంచెం పెద్ద ప్యాకెట్లో పెడతారు. మళ్ళీ అది కొంచెం ఎదగగానే 13వ నెంబర్ ప్యాకెట్ అలా తీసుకొని 8, 10 అనే కొన్ని ప్యాకెట్లు ఉంటాయి. ఆ ప్యాకెట్ సైజుకి మళ్ళీ వాటిని షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత పెద్ద మొక్కల కోసం వాటిని పెద్ద ప్యాకెట్లోకి ఇలా షిఫ్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి వీటిని నేను డైరెక్ట్గా కుండీలో వేయకుండా ముందు దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వేసిన తర్వాత కొన్ని రోజులకి మంచిగా సెట్ అయిపోయిన తర్వాత కొంచెం బాగా హైట్ పెరిగిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో వేసామంటే బాగుంటుందని పర్సనల్గా నేను అనుకునేసి వేస్తున్నాను అనమాట. ఎలా అయినా వేసుకోవచ్చు ఇంట్లో. చాలామంది డైరెక్ట్గా ఈ మొక్కలు కొనుక్కొని తీసుకెళ్ళేసి ఈరోజు మంచి దిగుబడి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ నేను ఇలా ఆలోచించి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఏదో ట్రై చేస్తున్నాను. అంటే మీకు కూడా చూపించినట్టు అవుతుంది ఎలా నాటుకోవాలి మొక్కలు అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట. చాలామంది ఇటువంటి గ్రో బ్యాగ్స్లోనే పెంచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. అంటే ప్రతిదానికి కుండీలు కొనుక్కోలేకపోతున్నాం ఇట్లా గ్రో బ్యాగ్స్లో అని. ఈ గ్రో బ్యాగ్స్ కూడా తక్కువే ఉంటాయండి కాస్ట్. ప్రతిదానికి చూడండి మీరు బాగా గమనించారు అంటే ఎక్కడ చూసినా సరే హోల్స్ ఉంటాయి. చూడండి ఎన్ని హోల్స్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఒక 20 హోల్స్ పైనే ఉన్నాయి ఈ ఒక్క బ్యాగ్కి.
ఇప్పుడు మనం వేస్తున్నాం చూసారా, ఇది వచ్చేసి తైవాన్ మామిడి చెట్టు అనమాట. చాలా తక్కువ హైట్, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 4 నుంచి 5 అడుగులు మాత్రమే పెరుగుతుందంట. అంతకుమించి ఎక్కువ హైట్ అయితే రాదంట. కాకపోతే కాయలు మరీ అంత స్వీట్గా ఉండవు, అలా అని చెప్పి పులుపుగా ఉండవంట. నార్మల్గా ఉన్నప్పుడు పచ్చళ్ళ వడ్ల వాడుకోవచ్చు. పండు మాగాయి అంటే విపరీతమైన స్వీట్నెస్ కూడా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం. సో అందుకని చెప్పేసి ఇది కూడా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే అది గ్రాఫ్టింగ్ అనమాట. ఈ మొక్కలన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు. మనం నాటేటప్పుడు ఎలా ఉండాలి అంటే గ్రాఫ్టింగ్ మొత్తం మునిగిపోవాలి. అది అక్కడ చూడండి, గ్రాఫ్టింగ్ అంటు కట్టేస్తున్నారు. ఆ అంటు కూడా పూర్తిగా మనకు ప్యాకెట్లో నిండిపోవాలి. అప్పుడే మనకు మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందనమాట. అందుకని చెప్పేసి నేను మొక్కని అంతవరకు ఫిల్ చేయించేసి ఆ తర్వాత మట్టి వేస్తున్నాను. ఇది జస్ట్ మనం ఇప్పుడు పెరగడానికి వేస్తున్నాం. యాక్చువల్గా మనం నాటుకునేటప్పుడు కొంచెం కుండీలో నాటుకుంటే మస్ట్ అండ్ షుడ్గా కింద కోకో పెట్టి వేయాలి. ఎందుకంటే వాటర్ అనేది ఇరకపోకుండా కోకో పెట్టి అంటే మట్టి అయితే ఇరకపోతుంది. కోకో పెట్టికి ఆ ప్రాబ్లం లేదనమాట. కోకో పెట్టి ఏంటంటే మొత్తం అవి పీచులు కాబట్టి వాటర్ హ్యాపీగా కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మొక్కలు నాటేటప్పుడు కింద మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కోకో పెట్టిని ట్రై చేయండి. మీ దగ్గర కోకో పెట్టి లేదు, అప్పుడు ఏం చేయాలి బ్రో అంటారేమో, చెప్తాను దాన్ని కూడా. ముందైతే ఇప్పుడు నాటుతున్నాను చూడండి చెట్టు. ఇది వచ్చేసి పంపర పనస అంటారు దీన్ని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ చెట్టుకైతే. నేను చిన్నప్పుడు వీటిని చూసి ఇదేంట్రా నాయన, ఏం నిమ్మకాయలు ఎంత పెద్ద అన్నారు. ఆ తర్వాత వచ్చేసి పంపర పనస అంటే నాకు ముందు తెలియదు కదా. తెలియనప్పుడు ఇదేంటి నిమ్మ చెట్టుని చూపించి పనస చెట్టు అంటున్నారు వీళ్ళు అంటే, కొన్ని రోజులు కన్ఫ్యూజ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్పించారు అంటే, కొంతమంది అడిగిన తర్వాత ఏం తెలిసిందంటే ఇది పంపర పనస అంటే పనస చెట్టు కాదు, దాని చెట్టు పేరు నిమ్మకాయ టైప్లో వస్తుంది కానీ బట్ చాలా అంటే చాలా బాగుంటుందంట. ఇదిగోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే అదే కాయలు కూడా వచ్చేసి బార్బడాస్ చెర్రీకి. అండ్ మనం ఏదో అనుకుంటున్నాం, మర్చిపోయాను. కాయలు కూడా వచ్చేసాయి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కోకోపీట్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే, మన ఇంట్లలో ఖచ్చితంగా కొబ్బరికాయలు అయితే కొడతాం కదా. అట్లీస్ట్ మన దగ్గర కొబ్బరికాయలు ఏదైనా బయట కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచే కొబ్బరి పీచుగా వాడుకోవచ్చు అనమాట. దాన్ని కూడా మన పీచులుగా డివైడ్ చేసుకునేసి అది కింద పెట్టేసేయాలి. కొంచెం ఒక 20% దాన్ని సెట్ చేసేయాలన్నమాట. లేదా ఒక 10% అన్నా అది పెట్టేసామంటే కింద బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే స్ట్రాబెర్రీ జామ అంటారంటే దీన్ని. స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయో ఆ టైప్లో ఫుల్ రెడ్డిష్గా చాలా బాగా వస్తాయంట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయంట. గ్రో బ్యాగ్స్ తీసుకునేటప్పుడు మనం అన్నీ చెక్ చేసి తీసుకోవాలి. ప్రతి గ్రో బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని తీసుకోవాలి. అలా కాకుండా ఒకటి చూసి తీసుకున్నామంటే, ఇప్పుడు చూసారు కదా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు, అది అంటుకుపోయిందనమాట. సో ఇప్పుడు తను అయినా సరే అక్కడ నాటించేస్తున్నాను, అదేం కాదు, ప్రాబ్లం కాదు. బట్ మీరు పర్మనెంట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం అన్నీ చెక్ చేసుకొని చాలా బాగున్నాయన్న తర్వాత మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ గ్రో బ్యాగ్స్ ఇవి టెంపరీవి. మీకు పర్మనెంట్ గ్రో బ్యాగ్స్ కావాలి అంటే కొంచెం కాస్ట్ పెట్టాల్సిందేనండి. ఒక్కొక్క గ్రో బ్యాగ్ 1000 రూపాయల నుంచి 5000, 10,000 ఉండే గ్రో బ్యాగులు కూడా ఉన్నాయి. సో మనం దాన్ని బట్టిగా తీసుకోవాలి. ఇలా కుండీలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు కుండీలో నాటిన మొక్కని ఈ కుండీ నుంచి వేరే కుండీకి, ఈ మొక్క ఏమైందంటే నేను ఇంటికి తీసుకెళ్ళాలి యాక్చువల్గా దీన్ని. అందుకని చెప్పేసి అలా లాక్కూడదు. మెయిన్ చేసే తప్పదు, అది అలా లాక్కూడదు ఎప్పుడు కూడా. నేనే ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పేసి ముందు ప్యాకెట్లు ఉంటే ఈ డబ్బాలో వేసాను. కొంచెం గ్రోత్ వస్తుంది, తర్వాత పెద్ద ప్యాకెట్లో వేద్దాము అనేసి. ఇప్పుడైతే చాలా మంచి గ్రోత్ వచ్చిందనమాట. సో ఇప్పుడు గ్రోత్ తగ్గింది, వెంటనే వేరే దాంట్లో షిఫ్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ గ్రోత్ వస్తుంది. యాక్చువల్గా ఇది ఇలా తీయకూడదు. నేనేమైపోయింది అంటే, నేను ఈ వీడియో తీస్తూ మాటల్లో పడి సరిగ్గా గమనించలేదు వీళ్ళు తీస్తున్నప్పుడు. దీన్ని ఇక్కడ ఉండే అంటే ఒక పర్సన్తో నాటిస్తున్నాను. ఇలా తీయకూడదు పొరపాటున కూడా. ఎలా తీయాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా అవసరమైతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. పొరపాటున కూడా ఈ వీడియోలో చూపించినట్టు మీరు దయచేసి అలా తీయకండి, నేను చెప్తాను. ఆల్రెడీ చెప్పున్నాను, నాకు తెలిసి లాస్ట్ ఎలా తీయాలి అనే దాని మీద 10-15 వీడియోలు ఉన్నాయి. ఇలా జాగ్రత్తగా అంటే యాక్చువల్గా ఇలా గడ్డ వచ్చింది కదా, అలా తీసుకునేలా ట్రై చేయాలన్నమాట దాన్ని మనం. అలా కాకుండా లాగేసామంటే ఇదిగోండి, ఇది నేను నాటిన చెట్టు. ముందు చిన్న ప్యాకెట్ 8-10 ప్యాకెట్లు నేను నాటిన చెట్టు అది. ఆ మిగతాదంతా నేను నాటేసిన మట్టి. ఏర్లు చూడండి ఎలా కమ్ముకున్నాయో. చెట్టు కూడా చాలా బాగా బతికింది. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. చాలా బాధ అనిపించింది, ఇంత బాగా బతికి దాన్ని అంత బాగా ఏర్లు కూడా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా తీసి ఇలా చేసేసానే అని. అయినా పర్లేదు, ఆ మట్టినే కొంచెం వేయించేస్తాను అనమాట దీనికి. చాలా బాగుంది చెట్టు అయితే. అప్పుడు చాలా చిన్న చెట్టు ఇది నేను తీసుకున్నప్పుడు, ఇప్పుడేమో బ్రహ్మాండంగా పెరిగిపోయింది.
అండ్ సమ్మర్లో మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అనే వీడియో పెట్టాలని చెప్పేసి నేను 1 మంత్ నుంచి ప్రయత్నిస్తున్నాను, మీకు చెప్తూనే ఉన్నాను. నాకు తెలిసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది. నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్స్ దొరకట్లేదు, ఒకటి చెప్తే ఒకటి చెప్పట్లేదు, ఒకటి చెప్తే ఇంకోటి చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు ఏది మీకు చెప్పాలి అనేది. సో దానివల్లే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా అయితే మాత్రం ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. అబ్బా నాయన మామూలు ఎండలు కాదు. అది ఇప్పుడే ఇలా ఉన్నాయంటే రేపు ఏప్రిల్ మే వచ్చిందంటే ఇంక ఇండ్లలో నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదనమాట. మీ ఊర్లలో ఎండలు ఎలా ఉన్నాయో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళే మన వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారని అర్థం అనమాట. ఎందుకంటే మనం ఈ టాపిక్ ఇప్పుడే తీసుకొచ్చాం కాబట్టి. ఎవరెవరి ఊర్లలో ఎండలు ఎక్కువగా ఉన్నాయో ఆ ఎండల నుంచి కాపాడుకోవడానికి మంచిగా వాటర్ తీసుకోవాలి. మన బాడీ ఎప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉండాలన్నమాట. మంచిగా వాటర్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇటువంటి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి ఎండాకాలంలో. ఎందుకంటే చాలా డేంజర్ అనమాట, విపరీతమైన ఎండలు వచ్చేస్తున్నాయి. సో ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా లేము అంటే మాత్రం దెబ్బైపోతాం. కాబట్టి కొంచెం ఎవరన్నా పెద్దవారు ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బయటకు వెళ్ళేటప్పుడు ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళటం అండ్ బయటకు వెళ్ళి తిరగడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎక్కువగా. ఈ పూలు చూడండి, వీటిని యాక్చువల్గా కామ్నా అంటారంట. బట్ నాకు నమ్మకం లేదు, వీళ్ళని అడిగితే కామ్నా అన్నారు. బట్ ఇవో కాదో నాకు తెలియదు అనమాట. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను గూగుల్లో సెర్చ్ చేసానులేండి ఆల్రెడీ. మీరు కూడా చెప్తారనే ఒక ఇదితోనే నేను మీకు ఇది అడుగుతున్నాను. ఎవరైనా సరే మర్చిపోకుండా నాకు ఈ చెట్టు పేరు కింద కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి అన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. నేను నార్మల్గా అన్ని నర్సరీలు విజిట్ చేస్తూ ఉన్నప్పుడు చూశాను వీటిని. వీళ్ళు అలా కాకుండా ఇలా కుండీలో నాటుకుంటే మంచి గ్రోత్ వస్తుందని చెప్పడం వల్ల వీళ్ళ చేత ఇప్పుడు కుండీల్లో తీసి నాటించమని చెప్తున్నాను. సో వీళ్ళ చెప్పగానే అన్ని కుండీలు తీసుకొచ్చేసి మంచిగా నాటుతున్నారు అనమాట. సో ఇదేనమాట మన వీడియో అయితే మాత్రం. వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది చూసారు కదా జర్బెరా మొక్క ఎంత బాగుందో, ఓపెన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అంటిల్ దెన్ బై బై. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పక్కన గంటను కూడా ఒక తన్నండి. బై బై.